ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు సిపిఐ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసిస్తూ కేంద్రంలో మత ఉన్మాద బీజేపీ పార్టీ కేంద్రంలోకి వచ్చి కనీసం 12 సంవత్సరాలు దాటినప్పటికీ కేంద్రంలో ప్రభుత్వం చేపడితే సంవత్సరం లోపల 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతకు ఆదేశాలు ఇచ్చి మేనిఫెస్టో పెట్టి ఈరోజు గద్దెనెక్కి 12 సంవత్సరాలు కావస్తున్న నేటికి కనీసం ఒక 10 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోగా ఉద్యోగాలు ఎక్కడే ఉన్నాయి, మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టని చెప్పి విద్యార్థులు సిపిఐ తరఫున కాంగ్రెస్ జనతా పార్టీ అని చెప్పి అక్కడ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుకుంటూ ధర్నా దిగితే అక్కడ అమానుషంగా ఇండియన్ ఆర్మీ మిలిటరీని దింపి వాళ్ళ దగ్గర కేంద్ర బలగాలు అని చెప్పి అమానుషంగా ఘటనను విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి ఒక విద్యార్థులు 3 విద్యార్థులు చనిపోవడానికి కారకులైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మేము ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నర్సగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ మరియు కేవీపీఎస్, టీఆర్ఎస్ ఇతరత్ర ప్రజా సంఘాలతోటి ఇలా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ధర్నా చేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా అమానుషంగా భారత విద్యార్థులపై అమానుషంగా లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళు చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కేంద్ర మినిస్టర్ గానీ తక్షణమే రాజీనామా చేసి ఇక్కడ పేపర్ లీక్లకు అయినటువంటి కార్యక్రమం తక్షణమే శిక్షించి దానికి బాధ్యతంగా ఉన్నటువంటి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ తక్షణం రాజీనామా చేసి భారత ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉండి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చేతగాని ప్రభుత్వం, భారత ప్రభుత్వంలో చేతగాని మినిస్టర్లు ఉండుకుంటూ చేతగాని ప్రభుత్వంలో దద్దమ్మ మోడీ ప్రభుత్వం, మోడీ ప్రధాని ఉండి కనీసం 150 సార్లు ప్రశ్న పత్రికలు లీక్ అవుతుంటే మరి ఏం చేస్తున్నట్టు మోడీ గడ్డి పీకుతుండా? ఎంతమందికి గులాంగిరి చేసుకుంటూ ప్రజా వ్యవస్థతోటి విద్యార్థుల వ్యవస్థతోటి చెలగాటం ఆడుతున్నాడు. ఎంతమంది తోటి ప్రాణాలు చెలగాటం ఆడుకుంటూ ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ పొంగులు కాస్తూ విద్యా వ్యవస్థ నాశనం చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నటువంటి మోదీ వ్యతిరేక విధానాలను ఈరోజు యువత, భారత ప్రజలు ఉన్నటువంటి యువత మొత్తం గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది. కాబట్టి తక్షణమే ఖబర్దార్ ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. నశించాలా మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, నశించాలా మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు. మోడీ మోడీ మోడీ